బిగ్ టీవీ న్యూస్. గత 60 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక రకాలుగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ గత వారం పార్లమెంటులో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి డాక్టర్ అంబేద్కర్ మళ్లీ అవమానించిన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు నగరం విఆర్సీ సెంటర్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేసి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా బైరే శ్రీనివాస్ మాట్లాడుతూ 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్ అవమానకర రీతిలో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశానికి ఎన్నలేని సేవ చేసిన డాక్టర్ అంబేద్కర్ భారతరత్న ఇవ్వకుండా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి నీచ సంస్కృతి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ పేరు ఉచ్చరించే నైతిక హక్కు లేదని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ గా పేరును తమ యొక్క నీచ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాపు పెట్టి కట్ చేస్తే అందరిది ఒకటే రంగు రక్తం కూడా, కాబట్టి ఇది మన కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే తగిన చర్యలు తీసుకొని మన రాజీవ్ గాంధీ గారిని వెంటనే అరెస్ట్ చేసి తగు విధంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి.